హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. ఆగ్రా టు సిమ్లా రీచ్ అయ్యాము. సిమ్లాలో ఈరోజు కుఫ్రీ విజిట్కి వెళ్తున్నాము. కుఫ్రీ రీచ్ అయిపోయామండి ఇప్పుడే. జస్ట్ ఇలా రీచ్ అయిన వెంటనే టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అడ్వెంచర్స్, హార్స్ రైడింగ్ అన్నీ ఇంక్లూడ్ ఉంటాయి. టోటల్ ప్యాకేజ్ తీసుకోవాలి. బయట ఇలా హార్సెస్ అన్నీ బయట పెట్టి ఉంటాయి. బోల్డ్ అని హార్సెస్ ఉంటాయి. మనం టికెట్స్ బుక్ చేసుకున్న వెంటనే మనతో పాటు 2 గైడ్స్ వస్తారు హార్సెస్తో పాటు. ఇదిగోండి, హార్సెస్ పైకి ఎక్కిస్తారు. ఇక్కడ మా డాడీ కొంచెం భయపడుతున్నారు హార్స్ ఎక్కడానికి. మాకే భయం వేసింది. మా డాడీకి నెమ్మదిగా చెప్పి ఎక్కించాము హార్స్. ఇదిగోండి, కొండల అంచుల నుంచి చాలా చక్కగా వెళ్తున్నాయి హార్సెస్ అనేవి. వాటికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. అడిగాము అతనికి. 10 years ఎక్స్పీరియన్సెస్ అట ఆ హార్సెస్కి. అస్సలు పడేయట్లేదు. ఆ కొండ అంచుల నుంచి తీసుకెళ్ళేటప్పుడు మనకి చాలా భయం వేస్తుంటుంది, పడేస్తాయేమో అని చెప్పేసి. అక్కడి నుంచి కానీ కిందకు పడితే ఇంకా లోయల్లో పడిపోవటమే. అంత రిస్క్ అనమాట. మొత్తం రాళ్ళు, అసలు అప్పనమాట. అంత పైకి నడుచుకొని వెళ్ళాలన్నా ఆప్షన్ లేదు. చాలా ఎక్కువ దూరం నడవాలి. సో ఉన్న ఒకే ఒక మార్గం హార్స్ మీద వెళ్ళాల్సిందే. ఇలా కొండపైకి హార్స్ రైడింగ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం రిస్కీ, చాలా భయం, కానీ ఎంజాయ్ చేసుకుంటూ హార్స్ రైడ్ పైన నెమ్మదిగా వెళ్ళాం. రోడ్డు మొత్తం రాళ్ళు, ఎక్కడ సాఫీగా కూడా లేదు నడవటానికి. అంత రాళ్ళు, అప్పు మాత్రమే. డౌన్ దిగేటప్పుడు ఎంత భయం వేస్తుందో అని చెప్పేసి ముందే జడుచుకుంటూ పైకి ఎక్కాం. ఇదిగోండి మా డాడీతో పాటు ఒక అతను ఉన్నారు. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా ఒక అతను ఉన్నారు. మా డాడీకి అంత భయపడ్డారు. మా వాళ్ళు మిగతా వాళ్ళు లేరా అని చూస్తున్నారా, వాళ్ళు ఇంకా చాలా బ్యాక్లో ఉన్నారు. కనీసం కనిపించట్లేదు మాకు. ఇదిగోండి, ఇలా ఎక్కాల్సి ఉంటాయి. ఆ గుర్రాలు ఎక్కుతూ అలసిపోతూ ఉంటే నాకే ఎంతో జాలి అనిపించింది. కానీ ఆప్షన్ లేదు, ఎక్కుకుంటూ వెళ్ళటమే. ఇదిగోండి, ఎన్ని గుర్రాలంటే అన్ని గుర్రాలు. చాలామంది ఉన్నారు అక్కడ ఈ హార్సెస్ని తీసుకువెళ్ళే వాళ్ళు. దానికి తెలుసు రూట్ తెలుసు. అమ్మో, ఎంత ఎజ్జు నుంచి వెళ్తుంది గుర్రము. భయ్యా, ఇక్కడ చూసారా, గుర్రాలు కొన్ని దిగుతున్నాయి కదా. ఇలా మనం గుర్రాల పైన ఎక్కేటప్పుడు అవి దిగేటప్పుడు మనకు చాలా భయం వేస్తుంది. అవంతా రష్లో మనకు తగిలేస్తాయేమో అని చెప్పేసి. కానీ అలా ఏం కాదు. ఆ గుర్రాలు చాలా బాగా వెళ్తున్నాయి. ఒక గుర్రానికి ఒక గుర్రం ఢీకొనట్లేదు. ఎంత అంచు నుంచి నడిచినా సరే బ్యాలెన్స్ తప్పి కిందకు పడట్లేదు. చాలా బ్యాలెన్స్గా గుర్రాలు వెళ్తున్నాయి. వాటికి అంత బాగా ట్రైన్ చేస్తున్నారు. అన్ని ఇయర్స్ వాటికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరూ క్షేమంగా గుర్రాలపై వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చేస్తున్నారు. ఇదిగోండి, మా ఓడి గుర్రం నాకన్నా మా ఓడి గుర్రం నాకన్నా ఫస్ట్ వెళ్ళిపోయింది. అంటున్నాడు నాతో, మమ్మీ నా గుర్రం ఫస్ట్ వచ్చేసింది అనేసి. చూడండి ఎంత బాగా మా ఓడు ఒక్కడే ఒక గుర్రంపై కూర్చోపోయాడు. ధైర్యంగా కూర్చోలేడేమో అనుకున్నాం. ఇక్కడ మా డాడీ ఎలా ఉంది నాన్న అని అడిగితే భయం వేస్తుంది అనేసి అన్నారు. ఇంకా దిగేటప్పుడు ఎలా ఉంటుందో అనేసి అంటున్నారు. ఏమవ్వదు, ధైర్యంగా వచ్చాడవే అని చెప్పేసి నేను భయపడుతూ మనసులో మా డాడీకి ధైర్యం చెప్పేస్తున్నాను. ఇదిగోండి, మా ఓడు గుర్రం నెమ్మదిగా వెళ్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసాము పైకి. ఇదిగోండి, రీచ్ అయిపోయాం. మా వాళ్ళు ఇంకా రాలేదు. మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదంటే మా మమ్మీ సైడ్కి జారిపోయిందట. మళ్ళీ ఆపి మళ్ళీ ఎక్కించి తీసుకొచ్చారు. అందుకే కాస్త లేట్ అయ్యింది. వాళ్ళు బ్యాక్ అయిపోయారు, మేము ఫ్రంట్ అయిపోయాము. వాళ్ళతో కూడా ఒక అతను ఉన్నాడులేండి, గుర్రం పట్టుకుని వచ్చే ఒక అతను. ఇంకా ఇగో మా హన్షన్ రెడ్డికి ఇక్కడ పిక్స్ తీద్దాం నిలబడు అంటే నిలబడిని అంటున్నాడు. గుర్రం రైడ్ ఎలా ఉంది అని అడిగాను. దండం పెట్టేస్తున్నాడు. వామ్మో, నేను రిటర్న్లో మరి గుర్రం ఎక్కను, నేను నడుచుకొని వచ్చేస్తాను అని అంటున్నాడు. అంత భయపడిపోయాడు. ఓకేలే, సరేలే అని చెప్పేశాను. ఇదిగోండి మా వాళ్ళు వచ్చేసారు.
కాస్త లేట్ అయింది అంతే, ఒక 5 minutes 10 minutes లేట్ అంతే. ఇంకా స్టార్ట్ అయిపోయాము. కొంచెం దూరం నడవాలి అంతే. ఒక ఎంట్రన్స్ టికెట్ ఒకటి ఉంటుంది, 10 రూపీస్నే తీసుకోవాలి. దారిలో అంటే మధ్యలో కూడా ఒక 10 రూపీస్ టికెట్ తీసుకోవాలి హార్సెస్ పైన వచ్చినందుకు. అతను గైడ్ ముందే చెప్తాడు. ఇక్కడ మా అమ్మ నడుచుకొని వెళ్తుంది, ముందు తమ్ముడు మా నాన్న నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎంత ఎడ్జెస్ చూసారా, ఆ ఎడ్జెస్ కానీ బ్యాలెన్స్ తప్పామంటే కిందకి ఇంకా అలా లోయలోకి వెళ్ళిపోవడమే. అలాంటి రోడ్స్ అవి. ఇదిగోండి ఇక్కడ అలా నడుచుకుంటూ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మా హన్సిన్ రెడ్డి అయితే ఒక కుదురుగా నడవడు. అక్కడ అడుగేస్తుంటే ఎంత ధూళొస్తుంది. అందరు ప్యాంట్స్ షూస్ అన్నీ బాగా ధూళైపోయాయి మొత్తం తిరిగేసరికి. ఇలా కొంచెం లోపలికి వచ్చాక ర్యాబెట్స్ ఉంటాయి, కొన్ని రకాల ర్యాబెట్స్, యాక్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ ర్యాబెట్స్ని చూడగానే మా సియో బేబీ ఇంకా ఫొటోస్ తీసుకుంటానంది. ఇంకా తను స్టార్ట్ చేసింది. ఇంకా 1 by 1 అందరికీ ఆ పిక్స్ బాగా వచ్చాయి, ర్యాబెట్ పట్టుకున్న పిక్స్. సో అందరూ 1 by 1 ఆ ర్యాబెట్స్ పట్టుకొని వీడియోస్ ఫొటోస్ అన్నీ క్లిక్ చేసాము. మమ్మీ లోపల యాక్ పైన కూర్చొని ఫొటోస్ ఇస్తానంది. సో యాక్ పైన కూర్చొని కొన్ని స్టిల్స్ ఇచ్చింది. ఇక్కడ చూడండి అందరం కలిపి ఇంకా ర్యాబెట్స్తో ఫొటోస్ అవి దిగాము. మా సియో బేబీ అయితే ఆ ర్యాబెట్ని ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనేసి అంటుంది. ర్యాబెట్స్ యాక్స్ పిక్స్ అయిపోయాక ఇంకా అడ్వెంచర్స్ కోసం స్టార్ట్ అవుతున్నాము. ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. టోటల్ కుఫ్రీ మొత్తం ఇలా స్టాల్స్ ఫుల్గా ఉన్నాయి, అన్నీ అవైలబుల్లో. అక్కడ హిమాచల్ ట్రెడిషనల్కి తగ్గట్టు నెక్స్ట్ ఇంకా ఈ స్వెటర్స్, ఊల్స్, క్యాప్స్ వీటి షాప్లు, ఈ సెల్ఫీ స్టిక్ షాప్స్ విపరీతంగా ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్. ఇక్కడే బ్లాక్ క్యాప్ కొన్నాము. వీలైతే లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ బ్లాక్ క్యాప్ అనేది భలేగా సెట్ అయింది మాకు. నేనొకటి అమ్మొకటి తీసుకున్నాము బ్లాక్ క్యాప్ ఇక్కడ ఈ షాప్లోనే. ఒక్కొక్క క్యాప్ 200. ఇదిగోండి ఇలా మళ్ళీ ఫ్రంట్కి స్టార్ట్ అయ్యాము. సియో బేబీకి ఈ మోడల్ స్వెటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు స్కూల్కి వేసుకెళ్తుంది రీసెంట్గా. యాక్చువల్లీ ఫస్ట్ ఊటీలో ఒకటి కొన్నాను, ఇక్కడ ఒకటి కొన్నాను తన కోసం. వాటి పేరేమంటారో తెలియదు కానీ చలికాలం యూజ్ చేసే స్వెటర్సే అవి కూడా. డ్రెస్సెస్ పైకి, జీన్ పైన, టాప్స్ పైన కూడా వేసుకోవచ్చు, అంత మోడల్గా ఉంటాయి ఆ టాప్స్ అనేవి. విపరీతమైన ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. ఆలు పరాటా, ఆలు టిక్కీ, చాట్, అంతా హిమాచల్ ట్రెడిషనల్ డిషెసే. ఎటు చూసినా మ్యాగీనే, మ్యాగీ మ్యాగీ మ్యాగీ. హిమాచల్ అంటే మ్యాగీ, సిమ్లా అంటే మ్యాగీ, మనాలి అంటే మ్యాగీ. ఎటు చూసినా మ్యాగీనే దొరుకుతుంది బాగా. ఇక్కడ ఇలా నడుచుకుంటూ బైనాక్యులర్ విజువల్స్ చూడటానికి పైకి వెళ్ళాము. ఇదిగోండి అక్కడ ట్రెడిషనల్కి తగ్గట్టు మనకి డ్రెస్అప్స్ చేసి ఫొటోస్ దిగొచ్చు అనమాట. పెర్ హెడ్ 50 రూపీస్ అలా రెడీ చేయటానికి. మళ్ళీ ఫోటో కావాలి అంటే ఇంకా వేరేగా పే చేయాల్సి ఉంటుంది, 100 రూపీస్ అలా. ఇదిగోండి పైకెక్కి బైనాక్యులర్ విజువల్స్ చూడొచ్చు. సమ్ చైనా వాళ్ళు, చౌడేశ్వర్ టెంపుల్ సమ్ ఏవేవో కనిపిస్తాయంట. మేమైతే చూడలేదు. బైనాక్యులర్ విజువల్స్ ఏం చూస్తామని చెప్పేసి మేము చూడలేదు. అక్కడ నుంచి మేము అడ్వెంచర్స్ బుక్ చేసుకున్నాం కదా, సో అడ్వెంచర్స్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అడ్వెంచర్స్ కోసమే అతను చెప్తా ఉన్నాడు, విన్నాము. ఇంకా రిటర్న్ అయ్యి అటు సైడ్ నుంచి వెళ్ళాలి అడ్వెంచర్స్కి. ఇంకా స్టార్ట్ అయిపోయాము అడ్వెంచర్స్కి వెళ్ళటం కోసం. చూడండి ఎటు చూసినా అలాగ టెంట్స్ వేసి టోటల్ షాప్సే, ఫుడ్ కోర్టెస్, నెక్స్ట్ ఇంకా స్వెటర్ షాప్సే ఎక్కువ ఉంటాయి అక్కడ. ఇంకా నెమ్మదిగా నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాం.
ఈ కనిపిస్తున్న షాప్ చూసారా, అక్కడ అడ్వాన్సెస్ బుక్ చేయకపోతే ఇక్కడికి వచ్చి కూడా అడ్వాన్సెస్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ ఓన్లీ హార్సెస్కి పే చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ అడ్వాన్సెస్ బుక్ చేసి మనం ఇక్కడ ఆడొచ్చు. అలా కూడా ఆప్షన్ ఉంది. చాలా షాప్స్ ఉంటాయి, అలా ఎన్నో అడ్వాన్చర్స్ పార్క్స్ ఉంటాయి. అక్కడ మనం ఎక్కడ బుక్ చేసుకుంటే అక్కడ మాత్రమే గేమ్స్ అవి ఆడాల్సి ఉంటుంది. వాటికి నేమ్స్ ఉంటాయిలేండి, కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. మనం ఆ నేమ్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు చూసుకుంటారు మొత్తం. మీకు అది కూడా చూపిస్తాను. ఏట్లేవా డౌన్ అట్ వెళ్ళాలి. గేమ్స్కి రండి. కిందకే కిందకేనా. ఇక్కడ ఈ డౌన్ వరకు వచ్చేసాము. బ్యాక్ చూస్తే మా మమ్మీ, మా డాడీ, మా ఆయన ఎక్కడ కనిపించలేదు. కాసేపు అక్కడ వెయిట్ చేసాము. అక్కడ యాపిల్స్ కనిపిస్తున్నాయి చూసారా, అక్కడ పండిన యాపిల్స్ కూడా అక్కడ కాస్టే. 3 యాపిల్స్ 50 రూపీస్. యాక్చువల్లీ అక్కడ పండిన యాపిల్స్ అక్కడ మనకి కొంచెం తక్కువ కాస్ట్కి దొరకాలి కదా, కానీ అలా లేదు. ప్రతి టూరిజం ప్లేస్లో కూడా కాస్ట్స్ ఎక్కువే. అక్కడ పండినవైనా సరే అక్కడ కాస్ట్ ఎక్కువే. మేము ఊటీ వెళ్ళేటప్పుడు కూడా సేమ్, అక్కడ టీ ఆకు పండుతుంది కదా, టీ తోటలు ఎక్కువ మరి ఊటీలో, కానీ అక్కడ టీ పౌడర్ చాలా కాస్ట్. ఇంకా మన ఏరియా బెస్ట్. ఇంకా అక్కడ ఏమంటే ప్యూర్ అంటారు, ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. ప్రతి టూరిజం ప్లేస్ ఇంకా అంతేనేమో. ఇదిగోండి మేము అడ్వెంచర్స్ గేమ్స్ ఆడే ప్లేస్ ఇదే, వచ్చేసాము. ఇదిగోండి అక్కడ మన కోసం వెయిట్ చేస్తున్నారు. మనం తీసుకునే టికెట్స్ అతనికి చూపియాలి. చూపిస్తే అతను మనం ఎవరెవరు ఏ గేమ్స్ చేస్తామని చెప్పేసి ముందే అక్కడ అన్నీ డబ్బులు పే చేసి ఉంటాం కదా, వాటికి సంబంధించిన అక్కడ స్టిక్కర్ రోల్స్ మన హ్యాండ్కి వేస్తారు. అదిగోండి నాది జిప్ లైన్. సో జిప్ లైన్ ఎవరెవరు ఏమేమి చేస్తారో అక్కడ దానిపైన రాసి ఉంటాయి. సో మనం అలా గేమ్స్ ఆడొచ్చు ఆ లోపలికి వెళ్ళి. ఆ పైకి వెళ్ళాక నాగ్ టెంపుల్ కూడా ఉంటుంది, అలా విజిట్ చేసుకుంటూ రావాలి. కొన్ని సీనరీస్ ఉంటాయి, చూసుకుంటూ వచ్చేయడమే. కానీ బాబాయ్ చాలా నడవాలి, ఆ పైకి వరకు ఎక్కాలి. కాళ్ళు నొప్పులు అయిపోయాయి, నడవలేకపోయాం. చూడండి మరి. మా హన్షిన్ రెడీ అయితే ఏ అడ్వెంచర్ గేమ్స్ చూసినా నేను ఆడేస్తాను, నేను చేసేస్తాను అంటాడు. ఆడతాడు కదా అని చెప్పి డబ్బులు పే చేసామనుకోండి, జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాడు, నా వల్ల కాదంటాడు. సో అలాగనే జరిగింది ఊటీలో కూడా. సో అది బాగా భయపడి ఆలోచించి తీయాల్సి ఉంటుంది ప్రతిదానికి వాడి కోసం టికెట్స్. ఇక్కడ ఈ రైడ్ చూశాడు, నేను చేస్తాను అన్నాడు. కానీ కార్ రైడ్స్ అనేవి ఓన్లీ పెద్దవాళ్ళకే, చిన్నవాళ్ళకి లేవు. సో వాడు చేయలేదు. వాడు క్లైంబింగ్ చేశాడు ఇక్కడ. అక్కడ ఊటీలో చేయలేకపోయాడు, కానీ ఇక్కడ చేయగలిగాడు క్లైంబింగ్. బాగా అనిపించింది. అవి మీకు షార్ట్స్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ జిప్ లైన్కి వే, ఇది జిప్ లైన్కి వెళ్తున్నాము, స్టార్ట్ అవుతున్నాము. ఇది కొంచెం చిన్న జిప్ లైనే. మేము బీచ్ రివర్ పైన చాలా పెద్దది 2 కిలోమీటర్స్ జిప్ లైన్. ఇది కొంచెం చిన్న జిప్ లైన్, ఓన్లీ సింగిల్ వే అనమాట ఇది.
అదేంటంటే డబల్ వెళ్ళటం రావటం రెండు కూడా. ఇది సింగిల్ జిప్ లైన్. ఇటువైపు నుంచి జిప్ లైన్ పైన వెళ్తాము, రిటర్న్ నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇంకా 1 by 1 ఇంకా అందరం జిప్ లైన్ చేసేసాము, వెళ్ళొచ్చేసాము. మా మమ్మీ కూడా చేస్తానంది, సో మా మమ్మీ కూడా వెళ్ళింది. ఏం భయపడలేదు, అసలు భయపడినంత ఏం ఉండదు. జిప్ లైన్ జస్ట్ సింపుల్ ఉయ్యాలు ఊగినట్టు ఉంటుంది అంతే, అంతకు మించి ఏమీ ఉండదు. ఇంత దూరం వెళ్ళాక ఇలాంటి అడ్వెంచర్స్ చేసేటప్పుడే మనం హ్యాపీగా ఫీల్ అవుతాము. డేర్ చేసిన పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు, హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మా హన్షన్ రెడ్డి షూట్ చేశాడు, కొన్ని లాంగ్ వీడియోస్ కొన్ని షార్ట్ వీడియోస్ అలా తీశాడు. అందుకే మీకు ఇది అది కలిపి మిక్స్ చేసేస్తున్నాను, మిస్ అవ్వకుండా. అంటే కొన్ని బిట్స్ వీడియో క్లిప్స్ మిస్ అవ్వకుండా ఇలా షార్ట్స్లో ఉన్నా సరే నేను పోస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ మా తమ్ముడు నెక్స్ట్ అడ్వెంచర్ గేమ్ కోసం రెడీ అవుతున్నాడు చేయడానికి. సో నేను మరి వాయిస్ ఏమి ఇవ్వను, మీకు మ్యూజిక్ పెట్టేస్తాను, చూడండి. ఇక్కడ మా తమ్ముడికి కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయన స్టార్ట్ చేశారు. వామో చాలా కష్టం, చాలా కష్టపడ్డాడు, కష్టపడి వచ్చాడు. ఇంత దూరం వచ్చాడు కాబట్టి అలాంటి అడ్వెంచర్స్ అన్నీ చాలా తక్కువ సార్లు చేయగలం కాబట్టి చేసి సాధించి రిటర్న్ వచ్చాడు. ఇదిగోండి ఇప్పుడు మా ఆయన చేస్తారు, ఇంకా చూడండి.
ఇక్కడ తమ్ముడు మా ఆయన అడ్వెంచర్స్ కంప్లీట్ అయ్యేలోపు ఇక్కడ మా అమ్ముని మా సియో బేబీ ఇక్కడ ఈ ఉయ్యాల పైన కూర్చొని కాసేపు రిలాక్స్గా ఊగారు. ఇంకా నాగ్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాం. చాలా పై వరకు నడుచుకుంటూ వెళ్ళాం, కానీ అది రూట్ కాదట. మళ్ళీ దిగుకుంటూ వచ్చి ఇంకా వేరే రూట్ నుంచి వెళ్ళాము నాగ్ టెంపుల్కి. కానీ భలేగా ఉంది వ్యూ మొత్తం ఇక్కడ నుంచి, సీనరీ అదంతా కూడా. చాలా గేమ్స్ ఉన్నాయి, ఏవో థియేటర్స్ కూడా ఉన్నాయి అప్పట్లో అనుకుంటా. బాగుంది చూడటానికి మాత్రం. బాగా నడవటంతో ఎక్కువ స్టెప్స్ పైకి ఎక్కడంతో అందరం అలసిపోయాము. మా పిల్లలైతే ఇక్కడ కూర్చోపోయారు. टेम्पल पूरा उस साइड ऊपर जाओ మనం స్టార్టింగ్ అటు అలవకి వచ్చాం. ఇక్కడ నడిచి బాగా అలసిపోయాం. యాపిల్స్ అవి తినేసాం కొనేసి. ఇగొదిగోండి ఇంకా నాగ్ టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇంకా వెళ్ళటమే లోపలికి. ఇలా ఈ టెంపుల్ లోపలికి వస్తే చిన్న చిన్న గుడులు ఉంటాయి. ఫస్ట్ ఎంట్రన్స్లో ఈ ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది. ఇక్కడ అందరం దండం పెట్టేసి అతను బొట్లు అవి పెడతారు. దక్షిణ వేశాక బొట్లు అవి పెట్టించుకొని తీర్థం అది తీసుకొని ఇంకా కొంచెం లోపలికి వస్తే అక్కడ ఒక దుర్గాదేవి టెంపుల్ ఉంది. అలా కొంచెం లోపలికి వస్తే ఇక్కడ చిన్న శివుడి టెంపుల్ ఉంది. ఇంకా అదంతా తిరిగేసాము. చూసుకొని కొన్ని విజువల్స్ అవి తీసుకొని ఇక్కడ పైనుంచి కిందకి చూసే ఒక సీనరీ, బ్యూటిఫుల్ సీనరీ ఉంది. అవి చూడటం కోసం వెళ్తున్నాము. అక్కడ అమ్మ వాళ్ళు పై వరకు రాలేక వాళ్ళు కింద ఉండిపోయారు, కూర్చున్నారు. మేము మాత్రమే వచ్చాము ఇక్కడికి.
అమ్మ వచ్చింది టెంపుల్కి అని చెప్పేసి, పిల్లలు డాడీ దగ్గర ఉన్నారు. ఇంకా మేము సీనరీ అది చూసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుదామని చెప్పేసి వచ్చాం. టోటల్ కుఫ్రీ అంతా విజిట్ చేయడానికి 4 and 5 hours ఇందులోనే ఉన్నాము. అంత పెద్దది. నేను అంత పెద్ద వీడియోని ఇంత చిన్న బిట్స్లో అక్కడక్కడ బిట్స్లో మీకు చూపించాను. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మా వాళ్ళు పీచు మిఠాయి తింటామన్నారు. అదిగోండి వాళ్ళకి అది ఇక్కడ కొనిచ్చాము. నెక్స్ట్ గుర్రాల వాళ్ళు మనకి ఫోన్ నెంబర్ ఇచ్చుంటారు అనమాట. వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు మన గుర్రాల్ని తీసుకొస్తారు. మనం ఈ లోపల కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదు మనం వచ్చే ముందే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి రెడీగా ఉంటారు. సో ఇక్కడ మేము గుర్రాల కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇదిగోండి ఇంకా మా గుర్రాలు వచ్చేసాయి. నేను రిటర్న్ ఏ వీడియోలు తీయలేదు, అంత భయపడ్డాను. బాయ్ బాయ్.